సాధారణంగా ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి దేవతలను పూజిస్తుంటాం. అయితే మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకు శుభం జరుగుతుంది. కొంతమంది మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, మరికొందరు ఉపవాసం చేయడం లాంటివి చేస్తుంటారు. మరి మంగళవారం స్వామిని ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం తొలగి మంచి పిల్లలు పుడతారు. మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మన సమస్యలు తొలగుతాయి. అంతేకాకుండా స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించడం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహ దోషాలు ఉంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల ఆ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే మనకు ఎలాంటి సమస్యలున్నా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల పరిష్కారం వెంటనే లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడవచ్చు. హనుమంతుడికి ప్రతి మంగళవారం 11 తమలపాకులను స్వామి నామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయడం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం.